లేండి ఇందులో ఫ్లాస్ కనపడుతున్నాయి. కృష్ణ గారు 10 seconds ప్లీజ్, మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ప్రభుత్వానికి రెండు, అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, హ్యూమన్ కన్సర్న్ కూడా ఉండాలి. అండ్ ఈ గవర్నమెంట్ 3 ఇన్స్టెన్సెస్ లో ఫెయిల్ అయింది అని చాలా స్పష్టంగా కనబడుతుంది. అది మీరు గమనించండి. రుణమాఫీ ఇంప్లిమెంటేషన్ లో కూడా ఇవాళకి కూడా ఒక స్పష్టత లేదు. నంబర్ 1, ఎందుకంటే ఇవాళ కూడా ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి ధర్నాలు చేస్తే. నంబర్ 2, ఇవాళ టుడే 1st October చంద్రిక గారు, ఎగ్జాక్ట్లీ లాస్ట్ మంత్ 1st September ఖమ్మం వరదలు వచ్చినాయి. సరే మనం చూసినాం హెలికాప్టర్ పోలేకపోయింది, ఒక సామాన్యుడు బుల్డోజర్ తీసుకొని పోయిండు. బట్ మై క్వశ్చన్ ఇస్ 30 days అయినా కూడా 10,000 అని రేవంత్ రెడ్డి గారు 2nd September ప్రకటించారు. 6 September పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 17,500 అని అన్నారు. తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ డే 7th September 16,500 అన్నారు. ఇవాళకి నెల రోజులైనా కూడా ఒక్క రూపాయి సహాయం కూడా కాలేదు. మీరు తర్వాత రేపు పోయి వెతికినా కూడా వరద బాధితులు మీకు కనబడతారా చెప్పండి? ఇమీడియట్ సహాయం, ఇమీడియట్ రిలీఫ్ అనేది, ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఉండాలి కదా. ఈ 2 ఇన్స్టెన్సెస్ తోని మీకు ఇక్కడ 3rd instance హైడ్రా విషయం మీద కూడా, ద డిమాలిషన్ హైడ్రా, ద బుల్డోజర్ హైడ్రా విషయం మీద కూడా ఈ ప్రభుత్వానికి ఒకటి అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ లేదు అండ్ హ్యూమన్ కన్సర్న్ ఏమాత్రం లేదు అని కనబడుతున్నది. సార్ నేననేది మీరు కూడా పోనీ కొంత బుల్డోజ్ చేసేటట్టు బాధితుల్ని కాకుండా మీరు కూడా ఉండండి, రెండు వెళ్దాం ప్రభుత్వం తరపు మాట్లాడదామని చెప్పండి, రెచ్చగొట్టకండి. మేము ఏ మాత్రం రెచ్చగొడతలేమండి. రెచ్చగొడుతున్నాము అని అంటే మనం ఆ విక్టిమ్స్ ని ఇన్సల్ట్ చేసినట్టయితే చంద్రిక గారు, మైండ్ వాళ్ళందరూ చూస్తున్నారు.